ఓకే. సో, మనం ఇప్పుడు అందరం ఇక్కడ జాయిన్ అయింది ఎంఎస్ ఆఫీస్ నేర్చుకోవాలని. సో, మనం ఫస్ట్ ఎంఎస్ ఆఫీస్ నేర్చుకోవాలంటే అసలు మనకి కంప్యూటర్ అంటే ఐడియా ఉండాలి. అసలు కంప్యూటర్ అంటే ఏంటి? ఇప్పుడు డైరెక్ట్‌గా నేను ఎంఎస్ ఆఫీస్ స్టార్ట్ చేసి ఇందులో ఎంఎస్ ఆఫీస్‌లో అప్లికేషన్స్ ఉంటాయి. వర్డ్ అని, ఎంఎస్ పెయింట్ అని, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ ఇలా నేను చెప్పుకుంటూ పోతే కొందరుంటారు వాళ్ళకి కంప్యూటర్ స్కిల్స్ ఐడియా ఉండవు కొంత సరిగా. లేకపోతే మనం ఎప్పుడో నేర్చుకుంటాం. తర్వాత మనం చాలా గ్యాప్ వచ్చుంటది. మనం మర్చిపోతుంటాం. సో, మనం అన్ని మొదటి నుంచి బేసిక్స్ నుంచి ప్రతీదీ కూడా మనం కవర్ చేసుకుంటూ పోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎంఎస్ ఆఫీస్ నేర్చుకునే ముందు అసలు కంప్యూటర్ అంటే ఏంటో తెలుసుకోవాలి. దాంతో పాటుగా అసలు కంప్యూటర్‌లో ఎన్ని టైప్స్ ఉంటాయి? అసలు కంప్యూటర్ వల్ల యూసేజ్ ఏంటి? మనకి కంప్యూటర్‌లో టైప్స్ ఎన్నుంటాయి? నెక్స్ట్ కంప్యూటర్‌లో మనకి ఇన్‌పుట్ డివైసెస్ అంటే ఏంటి? కంప్యూటర్‌లో మనకి అవుట్‌పుట్ డివైసెస్ అంటే ఏంటి? అసలు కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే ఏంటి? ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. వి షుడ్ లెర్న్ ఎవ్రీథింగ్. అంటే ప్రతీది అంటే డైరెక్ట్‌గా మన అప్లికేషన్‌లోకి వెళ్ళిపోయి సో, మనం ఇది నేర్చుకుంటాం డైరెక్ట్‌గా అలా కాదు. మనం ఏంటంటే ప్రతీది కూడా బేసిక్స్ నుంచి నేర్చుకుంటే ఫౌండేషన్ ఎంత బావుంటే మనం అడ్వాన్స్‌డ్‌గా వెళ్ళేటప్పుడు అడ్వాన్స్‌డ్‌గా వెళ్ళేటప్పుడు మనకు ప్రతీదీ అర్థమై ఉండాలి. మనం డైరెక్ట్‌గా వెళ్తే మనకు క్లియర్ ఉండదు. తర్వాత అడ్వాన్స్‌డ్‌గా వెళ్ళేటప్పుడు బేసిక్స్ సరిగ్గా లేకుండా అడ్వాన్స్‌డ్‌కి వెళ్లి చాలా ఇబ్బంది పడతారు. సో, నా యొక్క ఎక్స్‌పీరియన్స్‌లో నాకు టోటల్ 7 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది ఐటీ ఇండస్ట్రీలో. సో, నా యొక్క ఎక్స్‌పీరియన్స్‌లో ఏంటంటే సో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ప్రతీది బేసిక్ ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే అడ్వాన్స్‌డ్ అంత ఈజీగా ఉంటుంది. సో, అది మనం మెయిన్‌గా ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట అది. మనం తెలుసుకోవాల్సింది. బేసిక్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత అసలు ఒక బ్రీఫ్‌గా చెప్పాలి. అసలు ఎంఎస్ ఆఫీస్ ఎందుకు నేర్చుకోవాలి? ఎంఎస్ ఆఫీస్ నేర్చుకుంటే ఏమైనా జాబ్స్ ఉంటాయా? అని చాలామంది డౌట్ ఉంటాయి. ఎంఎస్ ఆఫీస్‌లో మనకి ఎంఎస్ ఎక్సెల్ అని, ఎంఎస్ పవర్ పాయింట్ అని ఇవి బాగా నేర్చుకుంటే అడ్వాన్స్డ్ ఎంఎస్ ఎక్సెల్ నేర్చుకుంటే అకౌంటెంట్‌గా గాని చాలా చాలా ఇంపార్టెంట్ చాలా జాబ్స్ ఉన్నాయి. అకౌంటెంట్‌గా గాని చాలా జాబ్స్ ఉన్నాయి. ఎంఎస్ ఎక్సెల్ బాగా నేర్చుకుంటే. ఎందుకంటే చాలా అకౌంటెంట్స్ గాని వీళ్ళందరూ యూజ్ చేసేది ఎక్సెల్‌ని. ఎక్కువ మంది ఎక్సెల్ యూజ్ చేస్తారు. సో, మిగతావి అవసరం లేదా? మిగతాది అవసరం. మనం ఇప్పుడు ఏదైనా జాబ్‌కి వెళ్ళామంటే ఒకళ్ళడుగుతారు, "నాకు నువ్వు మొత్తం వర్క్ చేసావు కదా! నాకొక డాక్యుమెంట్ కావాలి" అంటారు. ఆ డాక్యుమెంట్ కావాలి అంటే, డాక్యుమెంట్ ఎలా ప్రిపేర్ చేస్తాం? నీకు ఎంఎస్ వర్డ్ తెలిసుండాలి. ఎంఎస్ వర్డ్ అప్లికేషన్ నీ దగ్గరుంది. నీ ల్యాప్‌టాప్‌లో ఎంఎస్ వర్డ్ అప్లికేషన్ ఉంది. కానీ నీకు ఎంఎస్ వర్డ్‌లో ఎలా క్రియేట్ చేయాలి? ఎలా టైప్ చేయాలి? ఎక్కడ టైప్ చేయాలి? ఎలా మొదలుపెట్టాలి? నీ దగ్గర కంటెంట్ ఉంది. కానీ ఎక్కడ రాయాలో తెలీదు. ఎక్కడ టైప్ చేయాలో తెలీదు. అది అప్లికేషన్ తెలియాలి. అప్లికేషన్‌లో ఎంఎస్ వర్డ్ అప్లికేషన్‌లో మనం ఎప్పుడైతే మనం ఓపెన్ చేసామో, అక్కడ మనకేంటంటే డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్‌ని ఎలా బోల్డ్ చేయాలి? ఎలా డిజైన్ చేయాలి? ప్రతీది కూడా అన్నమాట. అది మనకి డాక్యుమెంట్‌ని ఎలా ఒక వండర్‌ఫుల్ డాక్యుమెంట్‌ని మనం ఎలా క్రియేట్ చేయాలని ఎంఎస్ వర్డ్‌లో మనం వర్డ్ డాక్యుమెంట్ మనం క్రియేట్ చేయొచ్చు. ఎక్సెల్‌లోకొచ్చేసరికేంటంటే, మనం ప్రతీదీ ఇప్పుడు సపోజ్ నేను ఎగ్జాంపుల్ వర్క్ చేస్తాను ఐటీ ఇండస్ట్రీస్‌లో. ఇందులో ఎలా ఉంటదంటే, నేను ఈరోజు ఒక వర్క్ చేశాను, రేపు ఒక వర్క్ చేస్తాను, ఎల్లుండి ఇంకొక వర్క్ చేస్తాను. ఇలా వర్క్ చేసినప్పుడు ఏమవుద్దంటే, ఈరోజు నేనేం వర్క్ చేశాను, రేపేం వర్క్ చేశానో ట్రాక్ చేస్తారు. మా మేనేజర్స్ గాని, మా సీనియర్ మేనేజర్ ఎవరైనా మన వర్క్‌ని ఏం చేస్తారంటే ట్రాక్ చేస్తారు. ట్రాక్ చేసేటప్పుడు వీళ్ళెలా అంటే ప్రతిరోజు కొత్తగా టేబుల్ క్రియేట్ అందుకే వాళ్ళేం చేస్తారంటే ఎక్సెల్ షీట్‌లో వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఎక్సెల్ షీట్‌లో ఒక కాలమ్‌ని క్రియేట్ చేసుకొని వాళ్ళేం చేస్తారంటే, మనం ఎవ్రీడే వర్క్‌ని ఒకే దగ్గర ఒకే షీట్‌లో ట్రాక్ చేసుకుంటారు. అది చాలా ఈజీగా ఉంటుందనమాట. దాంతో పాటుగా ప్రెజెంటేషన్. ఇంకొకటి మనం నార్మల్‌గా మాకు క్లయింట్‌కి ప్రెజెంటేషన్ ఇవ్వాలి. లేకపోతే మాకు ప్రెజెంటేషన్ కావాలి. మేము మా మా యొక్క కంపెనీ యొక్క ప్రాజెక్ట్ గాని, లేకపోతే మా కంపెనీ యొక్క డీటెయిల్స్ గాని, మేము మా యొక్క ఇన్‌స్టిట్యూట్ డీటెయిల్స్ గాని మేము ఎవరికైనా చూపించాలి, చెప్పాలి అనుకుంటున్నాం. మనం ఎన్నో మూవీస్‌లో కూడా చూసుంటాం. మనం ప్రెజెంటేషన్ ఇవ్వాలి ఈరోజు లేకపోతే లేట్ అయిపోతే మన క్లయింట్ మనల్ని ఫైర్ చేస్తారని చాలా వింటుంటాం. అదే విధంగా ఆ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి కూడా మనకు రావాల్సింది ఎంఎస్ ఆఫీస్. చాలా మంది అనుకుంటారు ఎంఎస్ ఆఫీస్‌లో ఏముంది? ఎంఎస్ ఆఫీస్ చాలా ఈజీలే. ఏముంది ఎంఎస్ పెయింట్, ఎంఎస్ వర్డ్ అందరూ కూడా నేర్చుకునేదే. అందరూ ఎవ్వరు అడ్వాన్స్‌డ్‌గా ఎవ్వరు నేర్చుకోరు. అందరూ ఏంటంటే ఎంఎస్ పెయింట్ తీసుకుంటారు. నేను నేర్చుకున్నాను అయిపోయింది. ఎంఎస్ వర్డ్ తీసుకున్నాను, నేర్చుకున్నాను అయిపోయింది. అలా కాదు. ఏం నేర్చుకున్నా ఫుల్ ఫ్లెడ్జ్‌గా నేర్చుకోండి. నా సజెషన్స్ ఏంటంటే మీరు కంప్లీట్‌గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బేసిక్ నుంచి అడ్వాన్స్‌డ్ వరకు కంప్లీట్‌గా నేర్చుకోండి. దట్ ఈస్ మై సజెషన్. మీకేమైనా ఎనీథింగ్ ఉంటే మీరు నాకు చాట్‌లో మీరు పెట్టండి. నేను చాట్ చూస్తాను. ఓకే. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నా.
సో ఫస్ట్ మనం మీకు నేను ఆల్రెడీ చెప్పాను. ఎంఎస్ ఆఫీస్ నేర్చుకునే ముందు నేను కొన్ని మీకు ఫస్ట్ నేర్పిస్తాను. అసలు మనం ఇది చూసుకుంటూ ఉంటే ఫస్ట్ మన యొక్క ఏంటంటే మన కంప్యూటర్ ఆన్ చేశాక మనం ఏంటంటే ఫస్ట్ తెలుసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. ఒకటేంటంటే ఇది మనకి ఉంది కదా! ఇది మొత్తం స్క్రీన్ కనిపిస్తుంది కదా మనకి. దీన్ని మనం నార్మల్‌గా డిస్‌ప్లే అంటాం. దీన్ని డిస్‌ప్లే అంటాం. తర్వాత మనకిక్కడ కొన్ని కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి చిన్న నోట్‌ప్యాడ్ అని, ఓబీఎస్ వీఎల్సీ అని, జూమ్ అని, ఫోల్డర్ అని, వండర్ షేర్ అని ఇలా కొన్ని కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటారంటే స్క్రీన్ మీద ఉండేవన్నీ కూడా ఐకాన్స్ అంటాం మనం. వీటినన్నిటిని ఐకాన్స్ అంటాం. ఈ మొత్తాన్ని డిస్‌ప్లే అంటాం. అయితే ఇక్కడ మనకి దీన్ని నార్మల్‌గా దీన్ని స్టేటస్ బార్ అంటాం. సో, ఇప్పుడు అదే విధంగా ఇక్కడ చూడండి చిన్న చిన్నగా ఇవన్నీ ఉన్నాయి. ఇదొక అప్లికేషన్ దీన్నేమంటారంటే ఒక అప్లికేషన్ అంట. ఇవన్నీ మనం ఫర్దర్‌గా అంటే నెక్స్ట్ క్లాసెస్ వెళ్ళే కొద్దీ ఇవన్నీ డీటెయిల్‌గా మీకు ఏమనేది తెలుసుకుంటారు. ఇవన్నీ ఏంటి అసలు ఈ డేట్ ఎలా మనం పెట్టొచ్చు. ఇవన్నీ అంటే నేను మీకు మినిమమ్ అసలు ఓన్లీ ఎంఎస్ ఆఫీసే కాకుండా దాంతో పాటు ఎక్స్‌ట్రా కూడా మీకు చాలా నేను చెప్తాను. ఎందుకంటే మీకు ప్రతీదీ తెలియాలి కంప్యూటర్ గురించి. ఎంఎస్ ఆఫీస్ నేర్చుకున్నామంటే కంప్యూటర్ గురించి చాలా తెలియాలి. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ మనకి చూస్తే ఇక్కడ స్టార్ట్ అని వస్తుంది చూడండి. నేను ఇక్కడ కర్సర్‌ని ఇక్కడికి తీసుకెళ్ళిన వెంటనే ఇక్కడ స్టార్ట్ అని వస్తుంది. ఇక్కడ నేను క్లిక్ చేస్తాను. మౌస్‌తో నేను ఈ మౌస్ పాయింటర్‌ని తీసుకొచ్చిన వెంటనే ఇక్కడ ఏమొస్తుంది స్టార్ట్ అని ఇక్కడ మనకు డిస్‌ప్లే అవుతుంది. నేను ఇక్కడ ఎప్పుడైతే క్లిక్ చేస్తానో ఇక్కడ చూడండి మీకు అన్నీ ఇక్కడ పిన్ ఇవన్నీ ఏంటంటే ఇవన్నిటిని కూడా అప్లికేషన్స్ అంటారనమాట. అప్లికేషన్స్ అని అంటారు. ఇక్కడ మీరు ఆల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మొత్తం నా ల్యాప్‌టాప్‌లో నా సిస్టమ్‌లో ఎన్నైతే అప్లికేషన్స్ ఇప్పుడు మనకి మొబైల్‌లో మనకి అప్లికేషన్స్ ఉంటాయి. మనకి బాగా తెలిసినవి ప్లే స్టోర్ మనకు ఆండ్రాయిడ్‌లో మన ప్లే స్టోర్ అని, వాట్సాప్, వీఎల్సీ ప్లేయర్, అమెజాన్ ప్రైమ్ నెట్ ఇవన్నీ కూడా అప్లికేషన్స్ అవేంటి ఆండ్రాయిడ్‌లో ఉండే అప్లికేషన్స్. అదే విధంగా కంప్యూటర్‌లో కూడా మనకి అప్లికేషన్స్ ఉంటాయి. అవి ఎలా అంటే ఇవన్నమాట. ఇవన్నీ అప్లికేషన్స్ అన్నమాట మనకి. కంప్యూటర్‌లో అవి ఎలా మనం మళ్ళీ చెప్తాను చూడండి. ఇలా ఉంటది. మనకిది స్టేటస్ బార్. నేను ఇది పింక్ చేస్తాను. ఇది స్టేటస్ బార్ ఉంటుంది. దీన్ని స్టేటస్ బార్ అంటాం. ఇప్పుడు ఇది చూస్తే ఇక్కడికి నేను వెళ్ళిన వెంటనే ఇక్కడ స్టార్ట్ అనేది వస్తుంది. నేను ఎప్పుడైతే మౌస్ పాయింట్‌ని ఇక్కడ తీసుకెళ్ళి పెడతానో ఇక్కడ స్టార్ట్ అని వస్తుంది. నేను ఇది క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన వెంటనే నాకు ఇక్కడ అప్లికేషన్స్ ఇక్కడ ఆల్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్స్ అన్నీ కనిపిస్తాయి. ఈ అప్లికేషన్ అంటే ఏంటి? మొత్తం అన్నీ మనం చెప్పుకుందాం ఫర్దర్‌గా. ఇది మనకు మినిమమ్ తెలియాల్సింది. ఇదే డిస్‌ప్లే అంటాం. నెక్స్ట్ అదే విధంగా దీన్ని ఐకాన్స్ అండి. వీటినన్నిటిని కూడా ఐకాన్స్. ఇక్కడ చూడండి చిన్న చిన్న యారో మార్క్స్ ఉన్నాయి కదా! యారో మార్క్స్ వీటిని ఏంటంటారంటే షార్ట్ కట్స్ అంటారనమాట. దీని అప్లికేషన్ ఎక్కడో ఇన్‌స్టాల్ అయ్యి ఉంటది. మనం నార్మల్‌గా మొబైల్‌లో అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేస్తే యాప్స్ అన్నీ ఒక దగ్గర కనిపిస్తాయి. కానీ మనం మొబైల్ స్క్రీన్ మీద సారీ గైస్. సారీ. నా కంటెంట్ ఒకటే. లెట్ మీ రీషేర్ అగైన్. నేను మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తాను. మీకు డెస్క్‌టాప్ కనిపిస్తుందా? కన్ఫర్మ్ చేయండి. నోట్‌ప్యాడ్ కనిపిస్తుందా? ఓకే. ఏబుల్ టు సీ ద నోట్‌ప్యాడ్. డెస్క్‌టాప్
డెస్క్టాప్ మీకు కనిపిస్తుందా? కన్ఫర్మ్ చేయండి. ఓకే. 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 థ్యాంక్ యూ. ఓకే. నౌ లెట్ మీ రిపీట్ ఇట్ అగైన్. ఓకే. సో, ఇది చూస్తే మీరేమంటారంటే ఫస్ట్ మనకి స్క్రీన్‌లో ఇదంతా కూడా ఏంటంటే మనకి డిస్‌ప్లే అంటారు. ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ సైజ్‌లో ఉంటది. అది మనం పెట్టుకోవచ్చు. ఇది డిస్‌ప్లే అంటారు. అదే విధంగా ఈ మనకి ఏమైతే స్క్రీన్ మీద ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటంటే ఐకాన్స్ అంటారన్నమాట. ఇవన్నీ కూడా ఐకాన్స్. ఈ అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ మీరు చూడండి ప్రతి ఐకాన్ మీద ఒక యారో మార్క్ ఉంది. ఇవన్నీ ఏంటంటే యారో మార్క్స్ ఏంటంటే షార్ట్ కట్ అన్నమాట. నార్మల్‌గా మనం ఆండ్రాయిడ్ ల్యాప్‌లో ఆండ్రాయిడ్ మొబైల్‌లో ఏమవుతుంది మనకి అన్ని యాప్స్ ఒక దగ్గర ఉంటాయి. మనకి కొన్ని మాత్రం మనం ఏం చేస్తామంటే హోమ్ స్క్రీన్ మనం ఎక్కడైతే మన వాల్ పేపర్ ఉంటుందో ఫస్ట్ ప్రిఫరెంట్ హోమ్‌లో అక్కడ మనం కొన్ని తెచ్చి పెట్టుకుంటాం. ఈజీగా యాక్సెసిబుల్ అవ్వడానికి. అవి కూడా షార్ట్ కట్స్. అదే విధంగా ఇదొక డెస్క్‌టాప్. ఇదొక ఈ డిస్‌ప్లేలో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇందులో కొన్ని షార్ట్ కట్స్ మనం పెట్టుకుంటాం. మీకు నచ్చినట్టు మనం పెట్టుకోవచ్చు. సో, అదే విధంగా ఇది స్టేటస్ బార్ అన్నమాట. ఇప్పుడు నేనేం చేస్తానంటే నా యొక్క కర్సర్‌ని తీసుకొని ఈ లెఫ్ట్ కార్నర్ తీసుకొనొచ్చిన వెంటనే ఇక్కడ స్టార్ట్ అనే ఒక ఆప్షన్ వచ్చింది. నేను మళ్ళీ చూడండి మళ్ళీ తీసుకువెళ్తాను. ఇక్కడికి ఎప్పుడైతే తీసుకొస్తానో ఇక్కడ స్టార్ట్ అని వచ్చింది. ఈ స్టార్ట్ మీద నేను క్లిక్ చేయగానే ఏమొస్తుందంటే నాకు కొన్ని యాప్స్ కనిపిస్తున్నాయి. కొన్ని యాప్స్ మాత్రమే నాకు కనిపిస్తున్నాయి. మన మొబైల్‌లో మనకి యాప్స్ కనిపిస్తాయి కదా! హోమ్ స్క్రీన్‌లో కొన్ని. అలా అన్నమాట. మనం కావాల్సినవన్నీ పెట్టుకున్నట్టు. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఆల్ అని ఉంది కదా! ఈ ఆల్ మీద క్లిక్ చేస్తాను. ఆల్ మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తానో ఇవన్నీ కూడా ఏమవుతాయంటే ఇవన్నీ కూడా మన అప్లికేషన్స్ అన్నమాట. నా ల్యాప్‌టాప్‌లో ఇన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. రన్ అవుతున్నాయి. ఇన్నున్నాయన్నమాట నా దాంట్లో. ఇప్పుడు మన మొబైల్‌లో అన్ని అప్లికేషన్స్ ఒక దగ్గర చూసుకోవచ్చు కదా! అదే విధంగా మనం ల్యాప్‌టాప్‌లో కూడా అన్ని అప్లికేషన్స్ మనం ఒక దగ్గర చూసుకోవచ్చు. ఎలా వెళ్ళాలి మళ్ళీ చెప్తాను చూడండి. ఇక్కడికి స్టేటస్ బార్‌లోకి ఇక్కడికొచ్చి ఇక్కడికి రావాలి. స్టార్ట్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి స్క్వేర్ షేప్‌లో ఉంది కదా! ఇక్కడికొస్తే స్టార్ట్ అని వస్తుంది. ఇక్కడ క్లిక్ చేసి ఆల్‌లోకి వెళ్తే మనకేంటంటే అన్ని అప్లికేషన్స్ అన్నీ ఒక దగ్గర ఉంటాయన్నమాట. ఇవి మనకు ముందు తెలియాలి. ఇవి ఐకాన్స్ అని తెలియాలి. నెక్స్ట్ అదే విధంగా ఇవి డెస్క్‌టాప్ అని తెలియాలి. ఇది స్టేటస్ బార్. ఇవన్నీ కూడా ఐకాన్స్ ఉన్నాయి. ఈ ఐకాన్స్ అన్నీ మనం డిస్కస్ చేసుకుంటాం ఫర్దర్‌గా. ప్రెజెంట్ ఏంటంటే మినిమమ్ మనకి ఏమేమి తెలియాలనేది తెలుసుకుందాం ఫస్ట్. సో, కమింగ్ టు ద నోట్‌ప్యాడ్. ప్లీజ్ కన్ఫర్మ్ వెదర్ ఏబుల్ టు సీ నోట్‌ప్యాడ్. కన్ఫర్మ్ చేయండి చాట్‌లో. ఓకే. థాంక్స్ ఫర్ ద కన్ఫర్మేషన్. ఓకే. సో, మీకు నేను ముందు చెప్పాను. ఏంటంటే ప్రాసెస్ మీకు ప్రతి వీడియో కూడా రికార్డెడ్ వీడియో ఇస్తాను. అదే విధంగా ఎవ్రీడే క్లాస్ మనం ఏంటంటే కానీ నేనేంటంటే మీకు కావాలంటే ఇదే నార్మల్‌గా నోట్స్ ప్రిపేర్ చేసిస్తాను. ఎంఎస్ ఆఫీస్ నోట్స్ ప్రింటెడ్ మెటీరియల్ కూడా మీకు అవైలబుల్‌గా ఉంటది. మీకది నేను ఇస్తాను. ఫైనల్‌గా క్లాస్‌లన్నీ అంటే డెమో క్లాసెస్ తర్వాత మీ క్లాస్‌లో జాయిన్ అయిన తర్వాత కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ప్రింటెడ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తాను. లేదంటే విర్చువల్ డాక్యుమెంట్ ఇమ్మన్నా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? సో, ఇది మాత్రం ఏదైతే నేను రోజు క్లాస్ చెప్తానో ఈ నోట్‌ప్యాడ్ నేను యూజ్ చేసి ప్రతిరోజు నేను క్లాస్ నోట్స్ చెప్తాను. సో, దాన్ని నువ్వేం చేస్తారంటే, నేను ఎవ్రీడే మీకు క్లాస్ అయిన వెంటనే మీకు సెండ్ చేస్తాను ఈ నోట్స్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం నేర్చుకోవాలంటే, మనం నేర్చుకోవాలంటే వాట్ ఈస్ ఏ కంప్యూటర్? కంప్యూటర్. మనకి చిన్నప్పటి నుంచి మనం చదువుకుంది కంప్యూటర్ అంటే ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అని మనందరికీ తెలుసు. కంప్యూటర్ అనేది అందరూ ఎవరేమడిగినా సరే, కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అనే చెప్తారు. కానీ, కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్ కరెక్టే. కానీ కంప్యూటర్ ఏం చేస్తుంది? మనం ఏం చెప్తాదో అది చేస్తుంది. మనం ఏం చెప్పకపోతే అది ఏం చేయదు. ఇప్పుడు నేను అలా ఉన్నాను. నేనేం టైప్ చేస్తే ఏదైనా టైప్ చేశాననుకోండి టైప్ అవుతుంది. లేదంటే అవ్వదు. అంటే మనం ఏదైనా చెప్తే అది చేస్తుంది. మనం ఏదైనా చేస్తే అది చెప్తుంది. అంతేగాని దానికంటూ ఓన్‌గా ఏం చేసేది. సో, నేనిప్పుడు కంప్యూటర్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్. కంప్యూటర్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్. ఓకే. ఇంతవరకు ఓకే. కంప్యూటర్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ అన్నాం. ఇంతవరకు ఓకే. ఇది ఏం చేస్తుంది? కంప్యూటర్ అనేది? కంప్యూటర్ మనం ఏదైతే ఇస్తుందో దాన్ని ప్రాసెస్ చేసి మనకి ఒక రిజల్ట్‌నిస్తుంది. మనం ఏదైతే అంటే మనం ఒక ఇన్‌పుట్ ఇస్తాం.
అంటే మనం ఏదైతే ఇస్తామో దాన్ని ఇన్పుట్ అంటాం. ఏదైతే మనకు వస్తుందో అది అవుట్‌పుట్ అంటాం. ఈ ఇన్పుట్‌కి, అవుట్‌పుట్‌కి మధ్యలో ఒక జరుగుతుంది కదా! అది ఒక ప్రాసెస్ అన్నమాట. సపోజ్ మీకు ఒకటి చూపిస్తాను. మీకు ఎంఎస్ పెయింట్ కనిపిస్తుందా? ఎంఎస్ పెయింట్ మీకు కనిపిస్తుందా? ప్లీజ్ కన్ఫర్మ్. ఓకే. సో, ఇప్పుడు నేను మీకు చెప్పింది ఏదైతే మీకు చెప్పానో అది మీకు చూపిస్తాను చూడు. ఇది ఒక ఇక్కడ ఏంటంటే మనం ఏం చెప్పాం? ఒక ఇన్పుట్ ఏదో ఒక ఇన్పుట్ ఇస్తామని చెప్పాం. నేను దీన్ని ఏం చేస్తానంటే ఇన్పుట్ అని తీసుకుంటున్నా. అదే విధంగా దీన్ని ఇక్కడ అవుట్‌పుట్ అని తీసుకుంటున్నాను. అదే విధంగా ఇక్కడ సో, మనం ఒక ఇన్పుట్ ఇస్తున్నాం. ఒక అవుట్‌పుట్ వస్తుంది. ఈ మధ్యలో ఏదో ఒకటి జరుగుతుంది. అని ప్రాసెస్ అంటాం మనం. అంటే ఒక ప్రాసెస్ జరుగుతుంది. ఒక ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి మనకు ఒక అవుట్‌పుట్ వస్తుంది. ఇప్పుడు చూడండి ఒక ఇన్పుట్ ఇస్తున్నాం. ఆ ఇన్పుట్ వచ్చింది. ఆ ఇన్పుట్ వచ్చింది ప్రాసెస్ అయ్యి మనకేమవుతుందంటే అవుట్‌పుట్ అనేది వస్తుంది. ఓకేనా? ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. దేనికి మనం ఇస్తున్నాం ఇన్పుట్ మనం? ఇన్పుట్ మనం దేనికిస్తున్నాం? ఒక కంప్యూటర్‌కి ఇస్తున్నాం. ఇన్పుట్ దేనికిస్తున్నాం? మనం ఒక కంప్యూటర్‌కి ఇస్తున్నాం. ఓకేనా? సో, మనం ఏంటంటే అది మనం చూసుకోవాలి. సారీ. కంప్యూటర్‌కి ఇస్తున్నామనమాట. ఏదైతే మనం ఇన్పుట్ ఇస్తున్నామో అది ప్రాసెస్ అయ్యి అవుట్‌పుట్ వస్తుంది. దేనికి ఇనిపిస్తున్నాం? కంప్యూటర్‌కి ఇస్తున్నాం మనం. ఓకే. దిస్ ఇస్ ద డయాగ్రామ్. ఇలా ఉంటుందనమాట. ఒక ఇన్పుట్ ఇస్తున్నాం. ఒక అవుట్‌పుట్ వస్తుంది. మధ్యలో జరిగేదంతా కూడా ఒక ప్రాసెస్ అనేది జరుగుతుందనమాట. ఒక ప్రాసెస్ మొత్తం ఇదంతా ఒక ప్రాసెస్ అనమాట. ఈ ప్రాసెస్ మొత్తం జరిగి మనకు అవుట్‌పుట్ వస్తుందనమాట. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ఒక కంప్యూటర్ కోసం జరుగుతుంది. సో, కంప్యూటర్ ఈజ్ ఎన్ ఎలక్ట్రానిక్ డివైస్. నేను ఏదైతే చెప్పానో కంప్యూటర్ ఈజ్ ఎన్ ఎలక్ట్రానిక్ డివైస్. కరెక్టే. కానీ ఏమవుతుంది? ఒక ఇన్పుట్ తీసుకొని ఒక అవుట్‌పుట్‌ననేది ఇస్తుంది. ఎలా మనం రాసుకోవచ్చు దాన్ని? ఇట్ యాక్సెప్ట్స్ ఇన్పుట్ అండ్ ప్రాసెస్ అవుతుంది. ఇన్పుట్ తీసుకుంటుంది. ప్రాసెస్ చేస్తుంది. తర్వాత ఏమవుతుంది? అవుట్‌పుట్‌ననేది ఇస్తుంది. అవుట్‌పుట్ గివ్స్ అవుట్‌పుట్. ఈ విధంగా జరుగుతుందనమాట. ఇది వాట్ ఈస్ ఏ కంప్యూటర్. ఈ విధంగా కంప్యూటర్. సో, మనకి ఎగ్జాంపుల్స్ కంప్యూటర్ అంటే కూడా ప్రతీది మన ఒక డెస్క్‌టాప్. ఎగ్జాంపుల్స్ ఏం చెప్పుకోవచ్చు మన దగ్గర కంప్యూటర్స్ అంటే ఏం చెప్తాం? డెస్క్‌టాప్‌కి, ల్యాప్‌టాప్‌కి డిఫరెన్స్ ఏంటో కూడా చెప్తాను. డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్ ఇవి కూడా కంప్యూటర్స్ అన్నమాట. ల్యాప్‌టాప్ అంటే ఏంటంటే, డెస్క్‌టాప్‌ని మనం నార్మల్‌గా కాలేజెస్‌లో గాని, నెక్స్ట్ ల్యాబ్స్‌లో గాని, లేకపోతే మన కొన్ని షాప్స్‌లో గాని అంటే క్యారీ చేయలేమంట. ఒకే దగ్గర మనం పెట్టుకొని ఉంటుంది కదా! ఇంట్లో పెట్టుకుంటారు ఒకే దగ్గర. స్ట దాన్నేమంటామంటే డెస్క్‌టాప్ అంటాం. ల్యాప్‌టాప్ అంటే ఏమంటాం? ల్యాప్‌టాప్ మనం ఈజీ క్యారీ చేసుకోగలమనమాట. సో, ఈజిలీ మనం క్యారీ చేసుకునేది ల్యాప్‌టాప్ మనం. సో, దీన్ని డెస్క్‌టాప్ అని ఇది కంప్యూటర్ అండి. కంప్యూటర్ అంటే ఒక ఎలక్ట్రానిక్ డివైస్ ఇన్‌పుట్ తీసుకుంటుంది, అవుట్‌పుట్ తీసుకుంటుంది. అది ఎలా జరుగుతుందంటే ప్రాసెస్ జరుగుతుంది. ఆ ప్రాసెస్ ద్వారా జరుగుతుందనమాట. సో, మనం ఇప్పుడు కాంపోనెంట్స్ అంటే తెలుసుకుందాం. కాంపోనెంట్స్. కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్. కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్ అంటే ఏంటి? కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇదే మెయిన్. ఇక్కడ నుంచి కాంపోనెంట్స్ అంటే ఏంటంటే హార్డ్‌వేర్ అంట. ఒక కాంపోనెంట్ ఉంటుంది. అది హార్డ్‌వేర్. ఇంకొక కాంపోనెంట్ ఉంటుంది. అది సాఫ్ట్‌వేర్. అసలు ఈ హార్డ్‌వేర్ అంటే ఏంటి? సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి? హార్డ్‌వేర్ అంటే ఏంటి? సాఫ్ట్‌వేర్. హార్డ్‌వేర్‌లో మనకేంటంటే 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ఇన్‌పుట్ డివైస్, నెక్స్ట్ సెకండ్ వన్ అవుట్‌పుట్ డివైస్, థర్డ్ వన్ స్టోరేజ్ డివైస్. ఇవి 3 టైప్స్. ఇన్‌పుట్ డివైస్, అవుట్‌పుట్ డివైస్ అండ్ స్టోరేజ్ డివైస్. ఈ హార్డ్‌వేర్‌లో. హార్డ్‌వేర్ అంటే ఏంటంటే మనము దాన్ని టచ్ చేయగలం హార్డ్‌వేర్‌ని.
అది ఒక మన ఇన్పుట్ డివైజెస్ అంటే ఏమొస్తాయంటే, ఇప్పుడు నార్మల్ గా మనం ఒక మౌస్ కనెక్ట్ చేసాం. మనం కనెక్ట్ చేసాం. ఆ మౌస్ కనెక్ట్ చేసేటప్పుడు మనకేంటి, అదొక ఇన్పుట్ డివైస్. మనం ఇన్స్ట్రక్షన్ అంటే మనం ఏదైనా ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తే అదేమవుతుందంటే ఇన్పుట్ డివైస్ అవుతుందన్నమాట. మనం ఏదైనా ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తే అది ఇన్పుట్ డివైస్. అంటే ఇలా నార్మల్‌గా హార్డ్‌వేర్‌కి ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే మనం టచ్ చేయగలమని చెప్పాను కదా! టచ్ చేయగలమని ఏమంటాం? ఫిజికల్ పార్ట్స్ ఆఫ్ కంప్యూటర్. ఫిజికల్ పార్ట్స్ ఆఫ్ కంప్యూటర్. దీన్ని. ఇప్పుడు ఇన్పుట్ డివైసెస్ అంటే ఏం చెప్పాను మీకు? మనం ఏదైతే ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తామో, ఇప్పుడు సపోజ్ కీబోర్డ్ ఉంది. మనం ఆ కీబోర్డ్‌లో మనం ఏది టైప్ చేస్తే ఇప్పుడు నేను ఇక్కడ ఏది టైప్ చేస్తే అక్కడ అది పడుతుంది. అంటే అర్థం ఏంటి? నేను ఒక ఇన్‌స్ట్రక్షన్ ఇస్తున్నాను. నేను జీ టైప్ చేస్తున్నాను. జీ నాకు కనిపియాలి. హెచ్ నేను టైప్ చేస్తున్నాను. హెచ్ నాకు కనిపియాలి. ఎల్ టైప్ చేస్తున్నాను. నాకు ఎల్ కనిపియాలి. అని ఒక ఇన్‌స్ట్రక్షన్ నేను ఇన్పుట్ డివైస్‌కి ఇస్తున్నానన్నమాట. సో, మనం దాన్ని ఎలా రాసుకోవచ్చంటే యూజ్ టు గివ్ instructions used to give instructions to the computer used to give instruction to the computer. దీన్ని ఏమంటామంటే ఇన్పుట్ డివైజెస్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్స్ ఏం చెప్పాను మీకు? ఎగ్జాంపుల్స్ ఏమొస్తాయి? ఎగ్జాంపుల్స్ మనకి ఏమొస్తాయంటే కీబోర్డ్. కీబోర్డ్‌లో మనం ఏది టైప్ చేస్తే అదే ఇస్తుంది. అది ఇన్పుట్ ఇస్తున్నాం. మౌస్ అంతే కదా! ఇప్పుడు నేను కర్సర్‌ని ఇలా తీసి ఇక్కడ పెట్టాననుకోండి. ఇక్కడ పెడితే ఇక్కడ ఉంటుంది. కంప్యూటర్ దగ్గర పెడితే ఇక్కడ బ్లింక్ అవుతుంది. ఇక్కడ పెడితే హార్డ్‌వేర్ దగ్గర బ్లింక్ అవుతుంది. చూడండి ఇక్కడ ఏదైతే ఇక్కడ మనకి దీన్ని ఏమంటారంటే కర్సర్ అంటారనమాట. దీన్ని కర్సర్ అంటారు. ఈ కర్సర్ నేను ఇక్కడ ఎక్కడైనా ప్లేస్ చేయొచ్చు. కానీ నేను ఏం చెప్తే అది చేస్తుంది. నేను ఇన్‌స్ట్రక్షన్ ప్రొవైడ్ చేస్తున్నాను. అది అనమాట. సో దీన్నేమంటారంటే కర్సర్ అంటారు. ఇక్కడ ఏదైతే ఇలా దీన్నేమంటారు బ్లింక్ అంటారనమాట. దీన్ని బ్లింక్ అవుతుంది. కర్సర్ బ్లింక్ అవుతుంది అంటామనమాట. కీబోర్డ్, మౌస్. మౌస్, స్కానర్. మనం ఏదైనా స్కాన్ చేయాలనుకుంటే అది కూడా మనం ఇన్పుట్ ఇవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ ఇది ఇన్పుట్ డివైజెస్ అంటే. మరి అవుట్‌పుట్ డివైజెస్ అంటే ఏంటి? అవుట్‌పుట్ డివైజెస్. అవుట్‌పుట్ డివైజెస్ అంటే ఏంటి? ఇప్పుడు మనం కంప్యూటర్‌కి మనం చాలా మంది ఏం చేస్తామంటే స్పీకర్స్ కనెక్ట్ చేస్తాం. స్పీకర్స్ ఏంటి? సౌండ్ బయటికి రావాలంటే మనకు వినిపియాలి. సో అదేంటి? అవుట్‌పుట్ డివైస్ అన్నమాట. అంటే ఒక స్పీకర్ అనేది ఏంటంటే ఒక అవుట్‌పుట్ డివైస్. అదే విధంగా ఒక ప్రింటర్ మనకేంటి ప్రింట్ కావాలి. మనకి బయటకి వస్తుందది. అది మనకు ఒక అవుట్‌పుట్ డివైస్. అంటే మనకేంటంటే ఒక ప్రాసెస్ అయిన తర్వాత ఒక ప్రాసెస్‌ని మీకు ఆల్రెడీ చెప్పాను. ఇన్పుట్ అంటే మనం ఏదైతే ఇస్తామో, అవుట్‌పుట్ అంటే ఏం చెప్పాను? ప్రాసెస్ మధ్యలో ఒక ప్రాసెస్ జరుగుతుందన్నమాట. ఆ ప్రాసెస్ జరిగాక వచ్చిన దాన్ని అవుట్‌పుట్ అంటాం మనం. ఆ అవుట్‌పుట్ డివైస్ ఏమంటాం మనం అంటే డిస్‌ప్లే. మనకేంటంటే రిజల్ట్స్‌ని మనం ఏదైతే అవుట్‌పుట్ మనమేంటి మన చిన్ నార్మల్‌గా రిజల్ట్ వచ్చిందా? అంటే అవుట్‌పుట్ ఫైనల్ రిజల్ట్ అది. అంటే డిస్‌ప్లే రిజల్ట్స్ ఆఫ్టర్ ప్రాసెసింగ్. ప్రాసెసింగ్ అయ్యాక వచ్చే రిజల్ట్‌ని అవుట్‌పుట్ డిజైర్ అంటామనమాట. అయితే అవుట్‌పుట్ ఎగ్జాంపుల్స్ ఏం చెప్పుకోవాలంటే మనం దానికి ఆల్రెడీ చెప్పుకున్నాము. ఎగ్జాంపుల్స్ ఏంటి? స్పీకర్స్, ప్రింటర్స్, స్పీకర్స్, ప్రింటర్స్ అండ్ మానిటర్. ఈ మానిటర్ అంటే ఏంటి? మానిటర్ అంటే ఏంటి? అది కూడా మీకు చెప్తాను. నెక్స్ట్ దీని తర్వాత చెప్పాక మీకు ఈ కొన్ని ఇమేజెస్ చూపిస్తాను. మీకు ఇంకా క్లియర్‌గా ఉంటుంది. నెక్స్ట్ ఇన్పుట్ డివైస్ అంటే క్లియర్ అర్థమైంది. అవుట్‌పుట్ డివైస్ అంటే స్టోరేజ్ డివైసెస్ అంటే ఏంటి? నార్మల్‌గా మనకి ల్యాప్‌టాప్‌లో మనకి హార్డ్ డిస్క్ ఉంటుంది. లేకపోతే దాన్నేమంటారంటే హార్డ్ డిస్క్ అంటారు. ల్యాప్‌టాప్‌లో మనం ఏదైతే ఉంటుందో అది హార్డ్ డిస్క్ అంటాం. ఈ మధ్యన కొత్తగా వచ్చే దాన్ని ఎస్ఎస్‌డి అంటున్నారు. సాలిడ్ స్టేట్ డ్రైవ్. ఓకే. నెక్స్ట్ ఇంకొకటండి నార్మల్‌గా అందరికీ తెలిసిన వర్డ్ పెన్ డ్రైవ్. నెక్స్ట్ అదే విధంగా మనందరికీ తెలిసిన వర్డ్ మెమరీ కార్డ్. మనం ఎక్కువగా యూజ్ చేసే వర్డ్స్ ఇవి. పెన్ డ్రైవ్, మెమరీ కార్డ్ మనం ఎక్కువ యూజ్ చేసే వర్డ్స్ అన్నమాట ఇవి.
ఎందుకంటే మనం ఎక్కువగా పెన్ డ్రైవ్ ఉందా ఆ ఫ్రెండ్కి అడుగుతాం, అరే పెన్ డ్రైవ్ ఉందా, మెమరీ కార్డ్ ఉందా, నేను సాంగ్స్ ఒకప్పుడు ఎక్కువగా మెమరీ కార్డ్ కోసం మాట్లాడుకునే వాళ్ళం మా జనరేషన్ లో. తర్వాత ఇప్పుడు అలా పెన్ డ్రైవ్, ఎస్ఎస్డి ఇలా అన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే స్టోరేజ్ డివైస్. ఇవన్నిట్లో ఏంటంటే మన యొక్క డేటా, అంటే మన ఇప్పుడు మన ఫొటోస్ మనం అంటాం ఫోటో పెన్ డ్రైవ్ లో మూవీ వేసి ఇచ్చేసే, నాకు పెన్ డ్రైవ్ లో ఫొటోస్ వేసి ఇచ్చేసే అంటాం. మనం ఏంటంటే అదంతా కూడా ఏమంటారు అంటే దాన్ని డేటా అంటాం అనమాట. ఆ డేటాని మనం ఏం చేస్తామంటే ఈ హార్డ్ డిస్క్ స్టోరేజ్ డివైస్ లోకి మనం మూవ్ చేయడము, కాపీ చేయడము, మనకి ఎలా కావాలంటే అలాగా చేసుకుంటాం అనమాట. అయితే ఇందులో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? మనం ఒక్కసారి డేటా ఇందులోకి డంప్ చేసిన తర్వాత మనం అందులో పెర్మనెంట్ స్టోరేజ్ అన్నమాట. నువ్వు మళ్ళీ వెళ్ళి డిలీట్ చేసినంత వరకు అది మనం డిలీట్ చేయడానికి అవ్వదు. స్టోర్ ఏమవుతుందంటే స్టోర్ డేటా పెర్మనెంట్లీ. పెర్మనెంట్ గా మన డేటాని మళ్ళీ మనం డిలీట్ చేసేటంత వరకు కూడా అది డిలీట్ అవ్వదు అనమాట. సో దాన్ని స్టోరేజ్ డివైజెస్ అంటారు. సో ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నాం? కంప్యూటర్ అంటే ఏం నేర్చుకున్నాం? దాని ఇన్పుట్ ఎలా అయిన తర్వాత అవుట్పుట్ ఎలా వస్తుంది? ఒక ప్రాసెస్ జరుగుతుంది. దాన్ని మనం కంప్యూటర్ అన్నాం. తర్వాత కాంపోనెంట్స్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. హార్డ్వేర్ లో ఇన్పుట్ డివైజెస్, అవుట్పుట్ డివైజెస్, స్టోరేజ్ డివైజెస్ చెప్పుకున్నాం. ఇది మనకి క్లియర్ ఉంది. నెక్స్ట్ సాఫ్ట్వేర్. సో యాక్చువల్గా జూమ్ నాది ప్రీమియం కాదు. సో 2కి ఇది ఎండ్ అయిపోతుంది. సో నేను ఇప్పుడు సెషన్ అనేది స్టాప్ చేస్తాను. మళ్ళీ మీకు లింక్ షేర్ చేస్తాను. ఓకేనా? మళ్ళీ రీజాయిన్ అవ్వండి వన్స్. బికాస్ ఇది 40 మినిట్స్. నేను నెక్స్ట్ మళ్ళీ ఒకసారి రీజాయిన్ అవ్వండి మళ్ళీ. నేను మళ్ళీ లింక్ షేర్ చేస్తాను ఇప్పుడే. ఇప్పుడు స్క్రీన్ ఇప్పుడు ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ మీకు లింక్ అనేది వాట్సాప్ స్టేటస్లో పోస్ట్ చేస్తాను. ప్లీజ్ మళ్ళీ జాయిన్ అవ్వండి. మళ్ళీ కంటిన్యూ చేద్దాం.